ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నారా? అది ద్రాక్ష పళ్ళు ఆట ఆడుకుంటున్నాం బావగారు. మామిడికాయల ఆట ఆడలేకపోయారా? ద్రాక్ష పళ్ళాట, ద్రాక్ష పళ్ళాట. మీ మొహాలకి ద్రాక్ష పళ్ళాట కావాలా? ఇక్కడ నా జీవితం సంకనకపోయి నేను అవతల ఏడుస్తూ ఉంటే మీరు ద్రాక్ష పళ్ళాట ఆడుకుంటారా? ద్రాక్ష పళ్ళాట కిలో 200 పెట్టుకున్నామన్నయ్య. అలా ఏడుచు కొట్టానంటే మొహం పగిలిపోద్ది. 200 పెట్టుకున్నాడట, 200 పెట్టి. యాదగిరి బాబాయ్, యాదగిరి బాబాయ్. ఏంటి సార్, ఏమైంది? ఇదిగో బాబాయ్, ఇప్పటికిప్పుడు ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ కి 2 టికెట్లు బుక్ చేసి వీళ్ళిద్దరిని పంపించేసాయి. ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్స్ అంటే రిజర్వేషన్ దొరకదు సార్. దొరకకపోతే ఏ బస్సు బుక్ చేసి పంపించేసి. బస్ కూడా దొరకలేదనుకో ఇసుక లారీలు ఉంటాయి కదా, దాంట్లో అయినా సరే మాట్లాడి పంపించేసి. నీకెందుకు అన్నయ్య అంత శ్రమ? మేమే వెళ్ళిపోతాం. రేయ్, పంపించమనింది మిమ్మల్ని ఇద్దరిని కాదురా, వాళ్ళిద్దరిని. వాళ్ళు లేకపోతే మేము ఎలా ఉంటాము? వాళ్ళు ఉండబట్టే కదా మా ఈ తడికి దద్దినాలన్నీ. ఏంటి బాబాయ్, మేమేమన్నా కావాలని చేస్తున్నామా లేక అన్నయ్యను బాధ పెట్టాలని చేస్తున్నామా? శోభనం జరగకపోతే పంతులు గారు వీళ్ళకి గండం అని చెప్పారంట. గండం లేదు, పిండం లేదు. అసలు మీ ఇద్దరికి మీ అక్క ఏమైపోయిందో, ఎలా ఉందో అనే బాధ కొంచెమైనా ఉందా? ఇక్కడికొచ్చి సరసాలు సరదాలలో మునిగి తేలుతున్నారు. ఇదిగో మీ అక్క ఆచూకీ తెలుసుకునే అవకాశం వచ్చింది. నిజంగా నాన్నయ్య? అవునరా. ఎలా బావగారు? ఆ విషయం తర్వాత చెప్తానులే గానీ మీకు ఇంకో గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? మన జెండేశారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు రా. ఇంటివాడా? అంటే జిండేసరికి ఇల్లు కొనిచ్చావానయ్య? ఫ్లాట్ కొనిపించుంటారు. లేదు, విల్లానే కొనిచ్చుంటారు. విల్ల కొనిచ్చావా? ఇంకేమైనా ఉంటే చెప్పండి రా. ఇంకానా? నిజంగా మీరు తడికా తద్దినాల బ్యాచేరా? పక్క. రేయ్, ఇంటివాడు అవుతున్నాడంటే ఇల్లు కొనివ్వడమో, ఇంట్లో ఉండడమో, ఇల్లు కొనుక్కోవడమో కాదురా, పెళ్ళవబోతోందని. జెండే సార్నెవరో ప్రేమ ఎంతో మధురం అని చెప్పి గోకేరట. వీళ్ళేంటి సార్ ఇంత షాక్ ఇచ్చారు? లేకపోతే ఈ వయసులో జండే సార్కి పెళ్ళేంటి బావగారు? ప్రేమకి పెళ్లికి వయసుతో సంబంధం ఏముంది? ఆయన ఒక ఆవిడ ప్రేమించింది.